రెండవ మూడవ వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం మధు గారి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి ఆయనకు మద్దతుగా మేమందరము కాంగ్రెస్ కౌన్సిలర్లము వైస్ చైర్మన్ గారు మరియు ముఖ్య కార్యకర్తలందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. నీలం మధు గారు ఒక పేదింటి బిడ్డ, ఆయన బీసీ కులానికి చెందినటువంటి ముదిరాజ్ కులానికి చెందినటువంటి బిడ్డ కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక బీసీ అభ్యర్థికి బీసీ వర్గానికి చెందినటువంటి నీలం మధు గారికి ఓటేద్దామని చెప్పి అందరం ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండో వార్డు మూడో వార్డులోని ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పి ప్రపరతం పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినాయే పనులు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా. కాబట్టి అందరం కలిసి నీలం మధు ముదిరాజు గారికి మద్దతుగా ప్రచారం చేస్తూ నీలం మధు ముదిరాజు గారిని గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, మన ఓటు నర్సన్న గారి నాయకత్వం వరదిల్లాలి. మూడో వార్డు రెండో వార్డులో ప్రచారం మామిళ్ళ కృష్ణజ్యోతి చైర్మన్ గారు మరియు వైస్మెన్ నందాల సింగ్ గారు వైస్ చైర్మన్, మరి రవిశేఖ్ గారు కౌన్సిలర్, రఘుపతి ప్రియాంక గారు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరి ఈ ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, నీలం మధును గెలిపించాలి. ఎందుకంటే ఎస్సీ కాలనీలో చాలా అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఎస్సీ కమిటీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మన ఏంటంటే మన కట్టుగల్వ కానివ్వండి, ప్రతి ఒక్క వరకు మన కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అంటే మన కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి, టీఆర్ఎస్ హయాంలో ఏం రాలేదు. ఎస్సీల కంటే ముందు ఎస్సీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల అభివృద్ధి జరిగింది ఇందిరమ్మ హయాంలో జరిగింది. మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చాలా అభివృద్ధి జరిగింది. అభివృద్ధికి కన్ను తెరుచుకొని ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఇట్లా వాళ్ళు పెద్ద మనసు చేసుకొని బుద్ధశుద్ధి అవుతుంది. కాంగ్రెస్ కోటేయాలి. కాంగ్రెస్ కోటేస్తే మరియు ఏంటంటే కేసీఆర్కి ఇట్లా మన సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష మన కేసీఆర్ ఇట్లా పెద్ద మనసు చేసుకొని ఆయన కాంగ్రెస్ కోటేస్తే ఆయన జన్మ ధన్యమవుతుంది. అలా ఫ్యామిలీ మొత్తం, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఉన్నారంట, ఏ పొజిషన్లో ఉన్నారు, ఏమున్నారంటే అది కాంగ్రెస్ సోనియా గాంధీ సేవ వాళ్ళకు ఉన్నారంటే ఎప్పుడంటే దానికి పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కేసీఆర్ ఇంట్లోనే ఫస్ట్ ఓటేయాలి. ఓటేస్తే వాళ్ళకు లోకజ్ఞానం వస్తుంది, వాళ్ళకు దేవుడు మంచిగా చూస్తాడు. మనకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ గారు అన్నట్టు మాట తప్పిండు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిండు. ప్రతి ఒక్కటి కేసీఆర్ తప్పులే ఉన్నాయి. కేసీఆర్ ఓటేసుకుంటే ఆయన జన్మ ధన్యమవుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.